తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని, దైవజనుడా ఏవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునే ప్రయాసపడము. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి వీటిల్లో దీవించునుగాక. దేవుడిలారా, అపొస్తలుడైన పౌలు ఇక్కడ రాయిస్తున్న పౌలు ద్వారా దేవుడు రాయిస్తున్న మాటలను గమనించినట్లయితే దేవుని బిడ్డలైన మనము ఏం చేయాలి అక్కడ చెప్తా ఉన్నాడు. విసర్జించి అంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వీటిని విడిచి ఇంకొక బైబిల్లో రాయబడింది పారిపోవాలంట. ఇది ధనాపేక్ష గురించి రాస్తున్నాడు. దాని ముందు భాగంలో గమనించినట్లయితే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని చెప్తూ మరి దేవుని బిడ్డలు వీటిని విడిచిపెట్టి పారిపోవాలని చెప్పి అని తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక పారిపోయి దేవుని బిడ్డలుగా మనం దేన్ని సంపాదించుకోవాలో, దేనికోసం ప్రయాసపడాలో, ఈరోజు మానవుడు సంపాదన మీద ప్రయాసపడుతూ ఉన్నాడు. సంపాదన కోసము ప్రయాసపడే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తన పనిలో కానీ, తన వ్యాపారంలో కానీ, తన ఉద్యోగంలో కానీ మరి ప్రయాసపడుతూ ఉన్నారు. ఏదైనా ప్రయాసపడితేనే ప్రయాసానికి తగిన ప్రతిఫలం మనకు లభిస్తూ ఉంది. ప్రయాసపడితే ఏది మనము ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి పోయినప్పుడే, ఆ ఉద్యోగంలో చేసినప్పుడే, ప్రయాసపడినప్పుడే తనకు జీతం వస్తుంది. ఒక పని చేసే వ్యక్తి ఆ పనిలోకి వెళ్ళి ప్రయాసపడినప్పుడు మాత్రమే అతనికి కూడా ప్రతిఫలం వస్తుంది. ప్రయాసపడకుండా ఏమీ మన జీవితాల్లో మనం పొందుకోలేము. దేవుని బిడ్డలారా, ఈనాడు మానవుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ మార్గంలో నడిచే వ్యక్తి అయినా కానీ, మరి క్రైస్తవ మార్గమా, ఇంకా అనేకమైన మార్గాలు ఈ లోకంలో ఉన్నాయి. మా మార్గాల ఏ మార్గంలో నడిచే వ్యక్తి అయినా కానీ అతని యొక్క జీవితంలో చేస్తున్నది ఏంటంటే ప్రయాసపడుతున్నారు. కానీ లోక సంబంధమైన వాటి కోసమే కానీ భక్తిని సంపాదించుకోవాలని, నీతిని సంపాదించుకోవాలని, విశ్వాసములో మరి ఎదగాలని, ప్రేమను కలిగి జీవించాలని, ఓర్పు సాత్వికము కోసము ప్రయాసపడే విధానాలు మన జీవితంలో ఉన్నాయనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే పౌలు ద్వారా చెబుతున్న మాట, చివరి మాట, సాత్వికమును సంపాదించుకోవడము. సాత్వికము, దీనత్వం కలిగి ఉండాలి. మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో మరి ఆత్మఫలముల్లో ఒక ఫలం ఏదంటే దయాళత్వము ఉంది, దీనత్వము కూడా, సాత్వికము కూడా ఉంది. సాత్వికము అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో అక్కడ అయితే ఆత్మఫలములు ఏమన్నా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము. చూడు, సాత్వికము, దీనత్వం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యము. ఒక ఫలాల్లో 9 ఫలాలు ఉన్నాయి. ఆత్మఫలంలో ఒక ఫలం ఏదంటే సాత్వికము, దీనత్వం కలిగి ఉండాలి. ఈ ఫలం మన జీవితాల్లో ఉంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క మన జీవితాల్లో ఈ యొక్క ఫలము ద్వారా, నేను బైబిల్లో చదువుతున్నప్పుడు దేవుని సన్నిధానంలో మనం దీనత్వంగా ఉంటే వారి జీవితాల్లో ఎన్నో మేలులు దేవుడు కలుగజేస్తాడని వాక్యము ద్వారా మనకి మరి రాయబడతా ఉన్నాయి. చూడండి, దీనత్వం కలిగి ఉంటే మన జీవితంలో కలిగే మేలు ఏంటో ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ దేవుని మాటలు ఏలీహు అనే చూడండి, 36వ అధ్యాయము 6వ వచనము, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఎవరి పక్కన న్యాయం జరిగిస్తారంట? దీనులకు న్యాయం జరిగిస్తారంట. దీనులకి, భక్తిహీనుల గురించి ఇక్కడ ఏలీహు అనే మరి యోబు యొక్క స్నేహితుడు చెబుతా ఉన్నాడు. భక్తిహీనులకు ఆయన ఏం చేయడంట?
భక్తిహీనుల విషయంలో వారి ప్రాణమును ఆయన కాపాడడు, కానీ దీనుల ఎడల ఆయన న్యాయం జరిగించును. దేవుడు దీనులకు అన్యాయం చేయడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈ లోకంలో మనుషులు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం అన్యాయం చేయడు, న్యాయం జరిగిస్తాడు, న్యాయం జరిగించును. నువ్వు దీనత్వం కలిగి ఉంటే, నీవు దీనునిగా ఉంటే, దేవుడు నీ పక్షాన ఉండి నీకు న్యాయం చేస్తాడు. ఈరోజు దేవుళ్ళారా, చాలామంది మాకు న్యాయం జరగలేదని అనుకుంటారు, కానీ ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు న్యాయం జరిగిస్తాడు. దావీదు జీవితంలో మరి ఆ సౌలు అతను తరుగుతూ ఉన్నాడు. దావీదు అనేక సార్లు అరణ్యంలో ఏడ్చుకొని అనేక సార్లు బాధపడుతూ చెప్పిన మాట ఏంటంటే, రాజు ఎవరిని తరుగుతున్నాడు? ఈ దీనుణ్ణి తరుగుతున్నాడు, నన్ను తరుగుతున్నాడు. నేను ఒక చచ్చిన కుక్క లాంటి వాడిని, చచ్చిన సింహం లాంటి వాడిని, చచ్చిన పురుగు లాంటి వాడిని నేను. చూడు దేవుడు బిడ్డలారా, నేను అంత గొప్ప వ్యక్తినేం కాదు, ఒక చచ్చిన కుక్కతో సమానంగా. మళ్ళీ మామూలుగా కుక్కకే విలువ లేదు. ఏమంటారు? ఎవరైనా తిట్టాలంటే అరే కుక్క అంటారు కదా. ఎందుకంటే ఎవరైనా తిట్టాలంటే అరే కుక్క గాడిదంట. నేను ఒక చచ్చిపోయినా అంటే బ్రతికి ఉన్న కుక్కకే విలువ లేదు, చచ్చిపోయిన కుక్కతో పోల్చుకుంటున్నాడు. దీనంగా ఉంటున్నాడు దావీదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు దావీదు పక్షాన న్యాయం జరిగించాడు. అనేక సార్లు దావీదు అంటాడు, రాజా నీకును నాకును దేవుడే న్యాయం తీర్చును. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళ పక్షాన దేవుడు న్యాయం జరిగిస్తాడండి. గుర్తుంచుకోవాలి, నీ పక్షాన న్యాయం జరగాలంటే నువ్వు దీనత్వం కలిగి ఉండాలి, సాత్వికత కలిగి ఉండాలి, సాత్వికంగా ఉండాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 22వ కీర్తన 26వ చరణాన్ని మనం చదివినట్లయితే, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. చూడండి, చాలండి. దీనులు అంటే ఏంటన్నా, దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. దీనులకి ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దీనులు ఎప్పుడు కూడా తృప్తిగా ఉంటారండి. దేవుడు వాళ్ళని తృప్తిపరుస్తాడు. దీనత్వం కలిగి ఉంటే, దీనులుగా ఉంటే మన జీవితాలలో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, దీనులంట భోజనము చేసి తృప్తి పొందేదు. ఈరోజు చాలామంది మనుషులు ఉన్నారు, రకరకాలైన స్థితిగతులు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతో స్తోమతతో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి, తింటున్నారు, కానీ తృప్తి లేని జీవితం. కానీ దీనుల ఎడల దేవుడు చేసే కార్యం ఏంటంటే, వాళ్ళని భోజనం చేస్తారు. కానీ ఈరోజు భోజనం చేస్తారు కానీ అంత బాగలేదు, అంత లేదు అని చెప్పుకునే విధానాలు ఉన్నాయి. కానీ దేవుడు దీనుల ఎడల ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. ఆయన భోజనము మరి చేసి వాళ్ళు తృప్తితో ఉంటారు. మూడో మాట మనం గమనించినట్లయితే 25వ కీర్తన 9వ చరణాన్ని మనం చదివినట్లయితే, కీర్తన న్యాయమును బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. దీనులకు ఏం నేర్పుతున్నట్టనా? తన మార్గములను నేర్పును. దేవుని మార్గాలు ఏంటో ఈరోజు చాలామందికి వారి మార్గాల్లో వెళ్తూ ఉన్నారు, వారి మార్గాలను అనుసరిస్తూ ఉన్నారు. కానీ దీనుల ఎడల దేవుడు చేసేది ఏంటంటే, దీనులకు ఆయన తన మార్గములను నేర్పిస్తాడండి. చెప్పటం వేరు, నేర్పించటమే కదా. రాయటం వేరు, రాయించటం వేరు. దేవుడు ఏం చేస్తాడంట, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు, ఎవరైతే సాత్వికత కలిగి ఉంటారో, నమ్రత కలిగి ఉంటారో, వినయం కలిగి ఉంటారో, అలాంటి వారి జీవితాల్లో దేవుడు చేసేది ఏంటంటే దేవుని మార్గాలను వాళ్ళకి నేర్పిస్తారు. చూస్తాం మనం పిల్లలు ఒక సంవత్సరం ఎదుగుతున్నప్పుడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏం చేస్తాం, మనం చేయి పెట్టుకొని నేర్పిస్తూ ఉంటాం, రాపిస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు తన మార్గాలను. దేవుళ్ళ ఉదయకాల సమయంలో మనం గమనించాలి, దేవుడు దీనుల ఎడల చేసే కార్యం ఏంటంటే తన మార్గాలను నేర్పిస్తాడండి.
వాళ్ళకి నేర్పిస్తాడు. దీనుడి వల్ల ఒక ప్రత్యేకమైన బాధ్యత దేవుడు కలిగి ఉన్నాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, లేఖన భాగంలో కీర్తన గ్రంథం 34వ కీర్తన 6వ చరణాన్ని మనం చదివినట్లయితే కీర్తనకారుడైన దావీదు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో అతన్ని రక్షించెను. దీనుడు మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంటండి, జవాబిస్తాడు దేవుడు. దీనత్వం కలిగి మనం ప్రార్థన చేస్తే దావీదు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా, ఈ దీనుడు దీనత్వం కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. దావీదు చెప్తున్నాడు ఏంటంటే ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు అంటే ఏం చేసినట్ట? ఆలకిస్తాడు. దీనుడు మొదలు పెడితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. ఆ ప్రార్థనకు జవాబు కూడా ఇస్తాడండి. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. ఈ ఉదయకాల సమయంలో వాక్యం కూర్చున్నప్పుడు ఏమన్నా దీనుడికి శ్రమలు వస్తాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఆ ప్రార్థన ద్వారా వారికి కలిగిన సమస్యలన్నింటిలో నుంచి, శ్రమలన్నింటిలో నుంచి దేవుడు వారిని విడిపిస్తాడు, రక్షిస్తాడు, తప్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు చెప్తున్న మాట ఏంటంటే ఈ దీనుడు మొరపెట్టగా, ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, దీనులుగా ఉంటారో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి. వినటమే కాకుండా కొంతమంది వింటారు, కార్యం చేయరు. కానీ దేవుడికి అన్నాడు వింటాడు, కార్యం చేస్తాడు. మనం ఏదైనా ఎవరికన్నా విన్నపం చేసుకున్నట్టు అవునా అని అంటారు, కానీ వాళ్ళు ఏం చెయ్యరు. కానీ దేవుడు మాత్రము దీనులకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుడు వారి యొక్క ప్రార్థన వింటాడు. వారికి కలిగిన శ్రమలన్నింటిలో నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడండి. 37వ కీర్తన 11వ చరణం కూడా మనం చదివినట్లయితే అక్కడ రాయబడతా ఉంది, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎట్లా ఉంటారంట దీనుల విషయంలో దేవుడు చెబుతున్నాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనత్వం కలిగిన మనుషులు స్వతంత్రించుకుంటారు, అంటే సంపాదించుకుంటారండి, స్వతంత్రించుకుంటారు. ఈ ఉదయకాల సమయంలో దీనులకి దేవుడు ఇస్తున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, భూమిని పొందుకుంటారండి. స్వతంత్రించుకోవడం అంటే పొందుకోవటం. దేవుని బిడ్డలారా, వారు బహు సుఖము కలిగి, ఎలా ఉంటారంటే అక్కడ రాజ్యం కింద వాళ్ళు బహుక్షేమము కలిగి సుఖంగా ఉంటారు. దీనిలో ఎలా ఉంటారు? సుఖంగా ఉంటారు. దీనత్వం. అందుకని దేవుడు ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? ఇదిగో నేను సాత్వికుడు, దీన మనసు కలిగిన వాళ్ళని మీరు కూడా అలా ఉండండి అని ఎందుకు చెబుతున్నాడు దేవుడు? మనుషుడా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే దీన మనసు కలిగి ఉండండి, ప్రవర్తించడమే మిమ్మల్ని అడిగేది. అలాగే ఉండమనే కదా మిమ్మల్ని అడుగుతున్నాను దేవుడు. ఎందుకంటే దీనత్వం కలిగి ఉంటే దేవుడు భూమిని స్వతంత్రించుకొని బహుక్షేమముతో సుఖముతో ఉండే భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన గర్విష్ఠులు కాదండి, దీనత్వం కలిగిన వాళ్ళు. దీనత్వం కలిగిన వారి జీవితాల్లో దేవుడు అటువంటి కార్యం చేస్తాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 138వ కీర్తన 6వ చరణం కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా కీర్తనకారుడు 138వ కీర్తన, యెహోవా ఆయన దీనుల లక్ష్య పెట్టును. ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని వాక్యం చూసినట్లయితే దీనులను యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఎవరి మీద ఉంటుందంటే దేవుడు లక్ష్య పెట్టేది ఎవరు? కుటుంబంలో 5 ఉంటారు, అందరిని లక్ష్య పెట్టరు. ఎవరి కోపం మీదే ఉంటుంది మనకి కదా. వాడి గురించే చూస్తుంటాం, వాడి గురించే పట్టించుకుంటా ఉంటాం. దేవుడు కూడా ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, దేవుడు మహోన్నతమైన వాడు, మహోన్నతమైన ఆ దేవుడు ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే దీనత్వంలో ఉంటారో దేవుని బిడ్డలారా అలాంటి వారిని లక్ష్య పెడతాడంట. అంటే వాళ్ళ మీద ఆయన గురి ఉంటుంది, వాళ్ళ మీద చూస్తూ ఉంటాడు ఆయన. దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో మనం గమనించాలి. దేవుని వాక్యం చెబుతుంది యెహోవా మహోన్నతుడైన కూడా ఆయన దీనులను లక్ష్యం పెట్టి కింద నుండి బాగుంటున్నాడు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా దూరం నుండి అంట గర్విష్ఠులను బాగుగా ఎదుగుతాడు ఆయన. ఎవడు గర్విష్ఠుడు, ఎవడు దీనుడుగా ఉంటున్నాడు, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే
దీనులుగా ఉన్నవాడిని లక్ష్య పెడతాడు, గర్విష్ఠులను దూరం నుంచి చూస్తున్నట్ట. ఆయన ఎరుగును అని చెప్పేసి బైబిల్ మనకు తెలియచేయబడతా ఉంది. దేవుడు 149వ కీర్తన 4వ చరణం కూడా అంటున్నాడు, దీనులు ఎడల అతను చేసే పని ఏంటంటే 140 యెహోవా తన ప్రజలకు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనత్వం కనుక మనకి ఏమిస్తారంటే ఆయన రక్షణ కలుగు చేస్తారంటే, రక్షణ వస్తుంది ఆయనకి, రక్షణతో వాళ్ళని నింపుతాడు. ఆయన దీనులను, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. తన ప్రజలంటే ఆయనకి ఎంత ప్రీతి, చాలా ఇష్టం అండి ఆయన ప్రజలంటే. ఆయన అంటున్నాడు దీనులను రక్షణతో నింపుతున్నాడు, రక్షణతో అలంకరించును. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంచున్న ప్రియమైన బిడ్డలారా, నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటే ఆయన నిన్ను ఏం చేస్తాడంట, రక్షణతో నిన్ను నింపుతాడు. రక్షణతాడండి. రక్షణ నీకు దయచేస్తాడు ఆయన, గర్విష్ఠులు కాదండి. నాడు దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దీనుల విషయంలో ఆయన రక్షణతో నింపుతాడు. లేఖన భాగంలో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చదివినట్లయితే, దీనుల ఎడల ఆయన చేసే యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము మర్యాదికమగును. అలాంటి దీనులకు కలుగు సంతోషము యెహోవా యందు, దేవుని యందు దీనులకు కలుగు సంతోషం ఎలా ఉంటుందంట, మరి అధికమగును. అధికమవుతుంది అంటే అర్థం ఏంటి, ఎక్కువ అవుతా ఉంటుంది. దీనత్వం కలిగి ఉంటే నీ జీవితంలో సంతోషము ఎక్కువ అవుతా ఉంటుందండి, ఎక్కువ. దీనులకు కలుగు సంతోషము మరి అధికమగును అంటే పెరుగుతూ ఉంటుందంట. దీనత్వాన్ని కలిగి ఉంటే, తగ్గించుకొని ఉంటే, దీన మనస్సు కలిగి ఉంటే, ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు నీకున్న సంతోషమే కాకుండా ఇంకెక్కువ సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎక్కువ సంతోషాన్ని ఇస్తాడు. సంతోషంతో నువ్వు నింపబడతావు. 57వ అధ్యాయం కూడా 15వ వచ్చిన యెషయా గ్రంథము 57:15 కూడా అంటున్నాడు, ఎవడు దీనిని చూడండి దేవుడు 57వ అధ్యాయము 15వ వచనం, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతులైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకై, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకై, వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను. నివసించడం అంటే ఏంటి? నేను వాళ్ళతో ఉంటానని చెప్తున్నాడు దేవుడు. మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. ఎందుకు కట్టుకుంటాం చెప్పండి? ఇల్లు నివసించడానికి కట్టుకుంటాం, అంతేనా? ఉండడానికి కట్టుకుంటాం, లేకపోతే ఏం చేస్తాం, అంతేనండి. ప్రతి ఒక్కరు ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నాడు. ఎందుకని? దాంట్లో వండి నివసించడానికి. మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వస్తాం, మళ్ళీ ఊరు వెళ్ళొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, మళ్ళీ ఎక్కడికి వస్తాం, ఆ ఇంటికే వస్తాం. దేవుడు కూడా అంటున్నాడు, నేను మహోన్నతమైన దేవుడు ఎన్నో క్వాలిటీస్ ఇక్కడ చెబుతున్నాడు. నేను మహోన్నతమైన వాడను, పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడను, మహాగణులను నేను. అలాంటి ఘనమైన దేవుడు ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారితో ఉంటాడు. ఎంత గొప్పదని చెప్పండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకంలో మనం చూస్తాం, గొప్పలు ఒక సాధారణమైన వ్యక్తితో ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరండి. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారితో నేను ఉంటాను, వారితో నేను నివసిస్తానంటున్నాడు ఆయన. దీనత్వం కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటాడండి, నీతో నివసిస్తాడు. ఉండటం వేరు, నివసించడం వేరు. మనతో కాసేపు కొంతమంది నడుచుకుంటూ వస్తారు, అది ఎంతవరకు ఉంటారో కొంతసేపే ఉంటారు. కానీ దేవుడు మాత్రము ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారి జీవితంలో దీన మనస్సు గల వారి వద్ద నివసించుచున్నాను. నువ్వు దీనంగా ఉంటే, దీనుడిగా ఉంటే, దీనత్వం కలిగి ఉంటే, దీన మనస్సు కలిగి ఉంటే దేవుడు నీతో కూడా ఉంటాడండి, నీతో ఉంటాడు. దీన మనస్సు గల వారితో దేవుడు ఉంటాడండి. గర్విష్ఠులకు దూరంగా పెడతాడు దేవుడు, గర్విష్ఠులను దూరంగా ఉంచుతాడు దేవుడు. ఉదయకాల సమయంలో మనం గమనించాలి.
దీనత్వం కలిగిన వారి దగ్గర దేవుడు ఉంటాడని యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనంలో కూడా దీని విషయంలో 66వ అధ్యాయము 2వ అవన్నీ నా హస్తకృత్యములే, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిస్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. దేవుడి దృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఎవడు దీనుడై దీనత్వం కలిగి ఉన్న వాళ్ళ మీద దేవుడి దృష్టి ఉంటుందంట. వారినే నేను దృష్టించుతాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే ఉండునో వాడి మీదే నేను దృష్టించుతాను. నా మాట విని ఎవడు వణుకుతాడు, ఎవడు దీనత్వం కలిగి ఉంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. దేవుడి మాట అంటే ఎలా ఉండాలంట? వణుకు రావాలండి. దేవుడు మాట్లాడుతుందంటే నా జీవితంలో చాలాసార్లు మరి కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడి ఎవరైనా మాట్లాడుతున్నాడంటే వణుకు వచ్చేది. ఏం మాట్లాడబోతున్నాడు దేవుని మాటలు విన్నప్పుడు మనకు వణుకు రావాలండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం రావాలి? వణుకు రావాలి. దేవుడు మాట్లాడే ఉదయం మండాలండి. దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యం జరగాలి. దేవుని వాక్యం చెబుతుంది, ఎవడు దీనుడే వణుకుచుండును. ఎవడు దీనుడే వణుకుతాడో వాడి మీద నేను ఏం చేస్తానంట? దృష్టిస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి నీ మీదకి రావాలంటే ఎవరైనా ఈ లోకంలో ఉన్న అందరి దృష్టి మన మీదకి రావాలంటే ఏం చేస్తాం? మనం నీట్గా తయారై ఆ కప్పులు ఈ కప్పులు వేసుకుంటాం కదా. ఆ కప్పులు ఈ కప్పులు వేసుకుంటే అందరూ మనకెళ్ళి చూడాలి. ఈరోజు ఎన్నో అలంకరణలు మనకెళ్ళి చూడాలని, అందరి దృష్టి మన మీద పడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుడి గమనించండి, దేవుని వాక్యము మనుషుల దృష్టి మన మీద పడినంత మాత్రం మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడి దృష్టి మన మీద ఉండాలి. దేవుడు ఎవరి మీద దృష్టి పెడతాడంటే ఆయన మాట విని తగ్గించుకొని వినయం కలిగి దీనత్వం కలిగి ఆయన మాట విని ఎవరు ఒలుగుతారో అలాంటి వారి మీద దేవునే దృష్టి ఉంటుంది. ఈరోజు ఒకసారి గమనించండి, ఎవరి మాటలు వింటున్నావు, ఎవరి మాటలు వణుకుతున్నావు? దేవుని మాట విని వణికే జీవితం ఉండాలండి. దేవుని మాట వినాలి. దేవుని మాట విని వణుకుతునే స్వభావం కావాలి. దేవుని అప్పుడు అలాంటి వారి మీద దేవుని మీద దేవుని యొక్క దృష్టి మరి నేను వారిని దృష్టించుతున్నానంట. ఎవరి మీద దృష్టి అంటే దేవుని మాట విని ఎవరైతే దీనుడిగా ఉండి వణుకుచుంటాడో అలాంటి వాడి మీద లూకాసు సువార్త 1వ అధ్యాయం 52వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరిగా మాట్లాడతాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనం, సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. మరియకి శుభవార్త వచ్చింది. దేవుని దూత వచ్చి, గాబ్రియేలు దూత వచ్చి మరియతో చెబుతుంది, అమ్మా నువ్వు దయాప్రాప్తురాలా, యెహోవా వలన కృప పొందిన దానా, నీకు శుభములు అంటున్నప్పుడు మరి ఆశ్చర్యపడుతుంది. ఏంటా అని ఆశ్చర్యపడుతుంది. భయపడ మాకు, నువ్వు దేవుని వల్ల కృప పొందుకున్నావు, దేవుని కృపను పొందుకున్నావు. నువ్వు మరి ఆ దీనత్వం కలిగిన మనిషి అండి. మరి ఎవరంట? గర్విష్ఠురాలు కాదు. మరిలో ఉన్న గుణం ఏంటంటే దీనత్వం. చాలా అందమైన ఆమె, పరిశుద్ధత కలిగి జీవించిన ఆమె, దీనత్వం కలిగిన వ్యక్తి అండి. అందుకనే ఆమె చెబుతున్న మాటలు మనం గమనించినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది. ఆ పై భాగంలో మనం చూసినట్లయితే ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. 40వ వచనము, ఆయన తన దాసురాలి దీనస్థితిని మరి ఎవరిప్పుడు దీనత్వం కలిగిన వ్యక్తి యేసు ప్రభు వారు. మరి దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారు పుట్టాలని ఆ ప్రవచనాలు తెలుసుకొని యేసు ప్రభు పుట్టే సమయానికి దాదాపు 250 నుంచి 300 మంది స్త్రీలు ఆయన పుట్టుక కోసం ఎదురు చూశారంట. కన్నికలుగా ఉండి
ఆయన పుట్టుక కోసం ఎదురు చూశాడంటండి. దేవుడు ఉన్నారు, గమనించండి. ఆ ఎదురు చూసిన అంతమందిలో దేవుడు మరీ ఎన్నుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? దీనత్వం కలిగిన మనిషి. దేవుడి దృష్టి ఎవరి మీద పోయిందంటే ఆమె మీదగా పోయింది. ఆమెనే ఎన్నుకున్నాడు. అందుకనే తన దాసురాలు దీన స్థితిని కటాక్షించాడు ఆయన. ఒక సాధారణమైన పేద స్త్రీ అండి మరియా, పేద స్త్రీ. కానీ దేవుడంటే భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుడిని గణపరిచే స్త్రీ. చూడండి బిడ్డరా, ఆ మాటలో చెబుతున్న మాట ఏంటంటే, మనం పైన అంటున్నాడు ఆ భాగంలో చూసినట్లయితే ప్రభువుని, ఆమె దేవుణ్ణి గణపరుస్తూ ఉందండి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే దేవుని బిడ్డరా, ఆమె మరియా, అది 46 వచ్చిన, అప్పుడు మరియ ఎట్లనో నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది. దేవుని గణపరిచే స్త్రీ, దేవునికి లోబడే స్త్రీ మరియా. దేవుడు ప్రపంచంలో అందరికంటే కూడా మరియని ఎందుకు ఎన్నుకున్నాడంటే, మరియ దేవుణ్ణి గణపరిచేది, మరియ దీనత్వం కలిగి ఉన్నది, మరియ జీవితంలో తగ్గించుకునే స్వభావం ఉందండి, మరియ పరిశుద్ధంగా జీవించిందండి. వివాహము ఏర్పాటు చేయబడినా కానీ, వివాహానికి సిద్ధపాటు కలిగినా కానీ, ప్రదానం చేయబడినా కానీ ఏ పాపము తప్పు ఎరగని స్త్రీగా ఉంది. అందుకనే దేవుడు మరియని ఎన్నుకున్నాడు. ఉదయకాల సమయంలో మరియ దీనత్వం కలిగి ఉండటం వల్ల దేవుడు మరియనే ఎన్నుకున్నాడు. ఈరోజు మనలో కూడా దేవుడు ఎన్నుకున్నాడు, నా ప్రియమైన దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఎన్నుకున్న వారిని ఏం చేస్తాడంట, సింహాసనం నుండి మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చి ఎలిజబెత్తో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మరియ చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు బిడ్డలారా, మరియా ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మరియా దేవుణ్ణి గణపరిచేది, మరియా దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావం, మరియా దేవుళ్ళు ఆనందించేది. 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఈరోజు మన ఆనందం దేంట్లో? దీనత్వం కలిగిన వాళ్ళు దేవుళ్ళలోనే ఆనందిస్తారు, దేవుని మీద ఆధారపడతారు. వాళ్ళ ఆనందం ఎప్పుడు దేవుళ్ళలోనే ఉంటుందండి. మరియని దేవుడు ఏదో మామూలుగా ఎన్నుకోలేదా, మరియలో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. మరి ఎన్నుకోవటంలో ఆమె జీవితం ఎంతో గొప్పదిగా ఉంది. అందుకని దేవుడు ఎంతమంది స్త్రీలు ఉన్నా కానీ వాళ్ళందరినీ ఎట్టేసి మరీనే ఎన్నుకున్నాడంటే దీనత్వం కలిగిన మనిషి. దీనులని దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, ఇక్కడ వాక్యం చెబుతుంది, సింహాసనం నుంచి బలవంతులను పడదోసి దీనులను ఎక్కిస్తాడు. అంటే ఏంటి ఎక్కించడం? అంటే ఏంటి? కిందలోని పైన పెట్టడం అంటే హెచ్చించడం అండి. దీనుల్ని హెచ్చిస్తాడు దేవుడు. ఉదయకాల సమయంలో దీనత్వంగా ఉంటే నాకు ఏంటి అనుకుంటున్నావేమో, దేవుడు హెచ్చిస్తాడు. ఆ మనుషులు కదండి హెచ్చించేది, నేను దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. అందుకని వాక్యం చెబుతుంది, ఆయన దేవుడు పేతురు అంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులే ఉన్నాయి. దీనత్వం, యవనస్తురాలైనా ఎంత దీనత్వం కలిగి ఉందండి. మరి కంటే యేసేపు చాలా వయసులో పెద్దవాడండి, అయినా కానీ తల్లిదండ్రుల మాట విని లోబడి చేసుకుంది. తల్లిదండ్రులకు లోబడేది, దేవునికి లోబడే స్త్రీ. తల్లిదండ్రులని గణపరిచేది, దేవుడు కూడా గణపరిచే స్త్రీగా ఉంది. ఈరోజు మనం దేవుడిని గణపరుస్తున్నామని చెబుతాం, కానీ తల్లిదండ్రులను పట్టించుకోమని, తల్లిదండ్రుల మీద మన దృష్టి ఉండదు. నా ప్రియమైన దేవుడు పెట్టారా, మరి అలా కాదండి. దేవుణ్ణి గణపరిచే స్త్రీగా, దేవుని సన్నిధానంలో దేవుణ్ణి మహిమపరిచే స్త్రీగా, దేవుణ్ణి ఆనందించే స్త్రీగా ఉందండి ఆమె. అందుకని దేవుడు ఆమెను గొప్పగా హెచ్చించాడు. ఈరోజు ప్రపంచ దేశాలలో మరి అంటే ఒక ఉన్నతమైన స్థానం కదా, మరి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. ఎంత గొప్ప మరి ఆ భాగ్యం అంటే కారణం ఏంటంటే, తన దీనస్థితిని, తన దాసురాలు దీనస్థితిని కటాక్షించాడు. దేవుడు కటాక్షించాడు. దేవుని దగ్గర తగ్గించుకునే మనసు ఉందండి. ఆయన దాసురాలను, ఆయన దగ్గర దీనత్వం కలిగిన వ్యక్తిని అని మరీ చెబుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడు. అంగు ఆర్మాటాలతో ఉండే జీవితాలు కాదండి. మరి ఇది అన్ని విషయాల్లో తగ్గించుకొని దీనత్వం కలిగి ఉన్న స్థితి. తగిన సమయంలో తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడనే విషయాన్ని గుర్తుంచుకుని, ఈరోజు ఏం కనపడకపోవచ్చు మనకి,
దేవుని బిడ్డలారా, మరియను దేవుడు గొప్పగా హెచ్చించాడు. అదేవిధంగా దీనుల ఎడల చెప్పే మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీర్పు రాక వలన మమ్మను ఆదరించెను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దీనులను ఆదరించు దేవుడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఏమంటే ఈరోజు మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరు అనుకుంటున్నారు చాలా మంది. మమ్మల్ని ఆదరించేవాళ్ళు లేరండి, మమ్మల్ని ఆదుకునేవాళ్ళు లేరండి అని చెప్పి అనుకుంటున్నారు. మేము ఒంటరి వాడమండి అనుకుని బాధపడుతున్నారు. నువ్వు దీనత్వం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘమా, దీనులను ఆదరించే దేవుడు ఆయన. దీనులను ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు ఆయన. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో వాక్యం విషయం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేశంలో గొప్ప వ్యక్తులు మనల్ని ఆదరించారనుకోండి, ఎట్లుంటుంది మనకి? ఎట్లుంటుంది? ఈ లోకంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఆదరిస్తున్నారంటే నాకేంటి, నన్ను ఆదరించే సీఎం ఉన్నాడు, పిఎం ఉన్నాడు అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళని మించిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దీనత్వం కలిగి ఉంటే ఆదరిస్తాడు నిన్ను ఆయన. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు ఆయన. అందుకనే పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘమా, దీనులను ఆదరించు దేవుడు. నువ్వు దీనత్వం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆదరిస్తాడండి, ఆదుకుంటాడంట. ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట గమనించినట్లయితే, దీనులకు ఆయన చేసే మేలు దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు ఏమనుగ్రహిస్తాడు దేవుడు? కృప. అహంకారులు దీనులకు ఆపోజిట్ ఏంటంటే అహంకారంగా ఉంటాం, గర్విష్టంగా ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకి ఏం చెబుతుందంటే, ఎవరు దీనులుగా ఉంటారో దీనులకు ఆయన అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెబుతుంది. పేతురు కూడా చెబుతా ఉంటాడు, అహంకారులను దేవుడు ఎదిరించి. దేవుడు ఎవరికి ఎదురు నిలబడతాడంట? అహంకారులకు ఎదురు నిలబడతాడంట. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అహంకారంగా ఉంటే నీకు ఎదురు నిలబడితే దేవుడు నిలబడతాడు. దేవుడు దాటి ఎవడగలరు ముందుకి? అవకాశం ఉంటుందా? దేవుడిని దాటి వెళ్ళగలిగిన మానవుడు, దేవుడు ఎదురు నిలబడితే, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎదురు నిలబడితే వాళ్ళని దాటుకొని మనం ఏదో ఒక రకంగా వెళ్ళొచ్చు. కానీ దేవుడిని దాటి వెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరు? నువ్వు అహంకారంగా ఉంటే నీకు ఎదురు నిలబడేది ఎవరు? నీ ఇంటోడు కాదండి, దేవుడే నిలబడతాడు. అహంకారులకు దేవుడు ఎదురు నిలబడతాడు. అహంకారులను, గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడు. కానీ దీనులకు ఏమిస్తాడంట? కృప అనుగ్రహిస్తాడు, కృప దయచేస్తాడు. కృప కావాలంటే ఎట్లా వస్తుంది? దీనత్వం కలిగి ఉంటే ఆయన నీకు కృపనిస్తాడు. దేవుడు కృపనిస్తాడండి. అందుకు దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దీనత్వం కలిగి ఉంటే, చివరిగా మనం చదువుతున్నారు లేఖన భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారికి ఏమిస్తాడంటే దేవుడు? పరలోక రాజ్యం ఇస్తాడంటండి. ఏమిస్తాడు ఆయన? పరలోక రాజ్యం. ఎందుకు దీనత్వం ఉండమన్నాడు ఆయన? ఇన్ని మేలులు ఉన్నాయి, చివరికి ఈ లోకంలో నుంచి నువ్వు పోయినా కానీ ఎక్కడ పోతావు? దీనులు ఎక్కడికి వెళ్తారంట? పరలోక రాజ్యానికి వెళ్తారు. సాత్వికులు, వినయం కలిగిన వారు, నమ్రత కలిగిన వారు, దీనత్వం కలిగిన వాళ్ళు, దీన మనసు ధరించుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారంటే పరలోక రాజ్యంలో దేవుడితో ఉండే గొప్ప భాగ్యం ఆయన ఇస్తాడండి. నువ్వు చేయాల్సింది ఒకటే ఒక పని, దీనత్వం కలిగి ఉన్నావు. ఒక్కటే కలిగి ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు నీకు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆడిపోతామంట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది.
దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయకాల సమయంలో నువ్వెన్ని చేసుకున్నా కానీ దీనత్వం లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి. అందుకనే పౌలు అన్నాడు, ఓ తిమోతి, ఓ దైవజనుడా, లోకంలో ధనాశనాన్ని విడిచిపెట్టి ఆ ధనాశను విడిచి పారిపోయి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసమును సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, సాత్వికమును సంపాదించుకో. పరలోక రాజ్యము వెళ్ళాలంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు బిడ్డలారా నువ్వెన్నో డబ్బులు తీసుకొచ్చి పెడితే పరలోక రాజ్యం వెళ్ళావు. నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు నడుచుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. నీకు ఇష్టమైన వాటిని చేస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళావు. వాక్యం చెబుతుంది, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడం కానీ నా తండ్రి చిత్తము చేయవాడే పరలోక రాజ్యం. తండ్రి ఎలా ఉండాలనుకుంటే, ఎలా మనం ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన ఉండమన్న విధంగా ఉండి ఆయన సంపాదించుకొని మనం ఈ లోకంలో జీవించినట్లయితే పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు ఎన్నెన్నో చేస్తూ ఉన్నావు, మంచిదే, కానీ నీలో భక్తి ఉందా, విశ్వాసం ఉందా, సాత్వికం ఉందా, ఓర్పు ఉందా, ప్రేమ ఉందా? ఇవి ఒకసారి పరిస్థితి ఇవి నువ్వు కలిగి ఉంటే నిశ్చయంగా నువ్వు అడిగలుగుతామంట పరలోక రాజ్యం. అటువంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించును గాక. అప్పుడు అందరూ లేచి నిలబడదాం.